పిల్లలు మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన జగననే ముఖ్యమంత్రి మా పెద్ద కొడుకుగా ఉన్నాడు. అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రధానంగా పేదవాళ్ళని, వయసు మళ్ళినటువంటి వాళ్ళని, అన్ని కులాల్లో కానీ అన్ని వర్గాల్లో కానీ ఎవరైతే ఆధారపడుతూ ఉన్నారో ప్రభుత్వం మీద వాళ్ళకి డోకా లేకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిపాలన 2019-24 మధ్య ఈ రాష్ట్రంలో ప్రజలు చూశారు. అంతకుముందు 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. అది అఘాయిత్యాలతోటి, దాడులతోటి, అబద్ధాలతోటి అన్నీ ఏదో ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా సాగినటువంటి పరిపాలన. దాన్ని కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు దాదాపు వెల్ఫేర్ అంటే ఈ విధంగా ఉండాలి రాష్ట్రంలో, ఇది ఒక రోల్ మోడల్గా దేశానికి మొత్తానికి కూడా ఎందుకు తీసుకోకూడదు అని చాలామంది మేధావులు ఈ దేశంలో, చాలామంది నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళు, చాలామంది ఎన్జిఓస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద పూర్, డౌన్ ట్రాడెన్, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 32 లక్షల ఇళ్ల స్థలాలు, ఒక అమరావతిలోనే 50,000 మందికి ఒకే చోట 900 ఎకరాల భూమిని కేటాయించడం, అదేవిధంగా పేద వర్గాల్లో ఉన్నటువంటి చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం, ఇంగ్లీషే ప్రపంచాన్ని ఏలగలదు అనే ఒక నమ్మకం ప్రపంచానికి ఈ దేశంలో ఏర్పడిన తర్వాత పేదంటి పిల్లవాడు కూడా ప్రపంచాన్ని ఏలగలడు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, నాయకులు కానీ వాళ్ళని ఎక్కడెక్కడో ఇంగ్లీష్ మీడియంలో చదివించి ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి స్కూల్స్ని వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో, తెలుగు మీడియంలో పెట్టడం సమంజసం కాదని ఇంగ్లీష్ మీడియం అనే ఒక రెవల్యూషన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అదేవిధంగా వైద్యం మీద పల్లెటూరులో కానీ, అడవుల్లో ఉన్న విలేజ్లకు కానీ, దూర ప్రాంతాలకు కానీ, నూక్ అండ్ కార్నర్ విలేజ్ లెవెల్లో కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని, ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. అంటే వైద్యము, ఉద్యోగము, విద్య, దానితో పాటు సంక్షేమము, అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో పొరపాటు చేశామని అనుకుంటున్న ప్రజలు ఇప్పుడు బేరీ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని, ఆయన మాయ మాటల్ని, బురిడి మాటల్ని, కూటమి అనే దానితోటి వచ్చినటువంటి ప్రశ్నిస్తాను వచ్చినటువంటి ఒక పగటి వేషగాన్ని, జీరో కూడా లేనటువంటి ఒక రాజకీయ పార్టీని, ముగ్గురు కలిపి చేసినటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోయినటువంటి ప్రజలు ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి చర్చించుకుంటూ ఉన్నారు. చర్చించుకుంటున్న సమయం చూస్తే సంవత్సర కాలం అయిపోయింది. ఒక పక్క ఈ రాష్ట్రం అంతా కూడా దివాలా తీసిందని వాళ్లే చెప్తూ, రాష్ట్రం మా వల్ల కావటం లేదు, ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని ముఖ్యమంత్రి అడుగుతూ, ప్రశ్నించే వాళ్ళ మొత్తాన్ని కూడా ఏ విధంగా శిక్షించాలో పోలీసులు కూడా ట్రైనింగ్ ఇచ్చి, ఆయా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద చాలా పగొందట, కక్ష ఉందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసలు బతకడానికి వీల్లేని మనుషులట, వాళ్ళని చంపేయాలట, కొట్టాలట, జైల్లో పెట్టాలట. కాబట్టి మా మీద ప్రెజర్ ఉంది, మా కార్యకర్తలు మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఇంకా మా ప్రభుత్వం వచ్చి 1 year అయినా సరే మేము ఇంకా తక్కువ మందిని కొట్టాము, తక్కువ మందిని జైల్లో పెట్టాము, తక్కువ మందిని చంపాము, కాబట్టి వాళ్ళ కార్యకర్తల ప్రెజర్ని తట్టుకోలేకపోతున్నాము, అందుకని మేము రెడ్ బుక్ను ఓపెన్ చేసామని చెప్తున్నారు. సీక్రెట్ అది రెడ్ బుక్. కార్యకర్తల మీద దోషేశారు పాపం, తెలుగుదేశం కార్యకర్తల మీద. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గ్రామాల్లో చూస్తే నాకు తెలిసి చాలా బాగున్నారు. వాళ్ళేమి వైఎస్ఆర్ కార్యకర్తలని, వైఎస్ఆర్ పార్టీ ఓటేశారని వాళ్ళ మీద కక్షతో లేరు. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులైనా కావచ్చు, లేదా కార్యకర్తలైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కలిసిమెలిసి ఉన్నారు. కానీ కాస్త కుస్తో అధికారం సంపాదించుకొని అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు జగన్ దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా చిత్రహింసలు పెట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు మహానాడు నడుపుకుంటా ఉన్నారు.
ఈ 1 year లో ఏం జరిగిందని ఘనకీర్తి. ఈ ఘనకీర్తి ఎలాంటిదంటే నేను ఒక మాటలో మీకు చెప్తాను చాలా స్పష్టంగా. శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకుని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుముకొని, శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, మీ చేతుల్లో ప్రత్యర్థుల రక్తాన్ని చూపిస్తూ పులుముకొని ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పులుముకున్న రక్తం ఎక్కడదో చెప్పనా? నిన్న కాక మొన్న వెలుగులోకి వచ్చినటువంటి తెనాలి ఘటన. దళిత యువకుల్ని, మైనారిటీ యువకుల్ని ఒక గుంపుని రోడ్డు మీద పెట్టి మీ అధికారంలో ఉన్నటువంటి పోలీసులు నడి రోడ్డు మీద 3rd degree ఎలా ప్రయోగిస్తున్నారో చూడండి ఒకసారి. ఇంతకుముందు మేము దళితుల మీద తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందంటే సరిగా నమ్మట్లేదు. ఎక్కడుందో చూపించమంటున్నారు. కేసు పెడితే పక్కన పెట్టేశారు. నేను ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఒకసారి మీరు చూపించండి. అది చూడండి. దళిత యువకుడు సౌండ్ పెట్టు. మనసు గగురుపరచడం లేదా? సిఐ చూడండి, వాడిని కొట్టి మళ్ళా పోలీస్ స్టేషన్లో పంపిస్తున్నారు. ఈడొక ఎస్సీ బాయ్. ఎందుకు ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఇన్వాల్వ్ కావట్లేదు? వీళ్ళు చూడండి, 3rd degree వేరే రూపంలో వస్తుంది. ఇక్కడ వాడు మోకాళ్ళు ముడవకుండా చూసారా? ఎంత దుర్మార్గమో, ఎంత అరాచకమో ఇది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా? చూడండి, వెనక నుంచి ఒకటి తంతాడు మళ్ళీ వాడిని. లేచిపోమని వెనక నుంచి ఒక పోలీసు వాడు తంతున్నాడు. చూడండి, ఎస్సీ నా కొడుకులారా చివర్లో. వద్దులండి, రిపీట్ చేస్తే మాకే బాధగా ఉంది. దీన్ని ఏమంటారు? మీరు, మీ నాయకులు, మీ పోలీసులు లాఠీకర్రలతోటి, మీ మనస్తత్వాలతోటి దళిత యువకుల మీద మీ చేతులకి రక్తం పులుముకోవటం కాదా ఇది? వీళ్ళని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనట్లేదు. ఈ కుర్రవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఎస్సీ బాయ్స్ వాళ్ళు ఏ తప్పు అయినా చేసి ఉండొచ్చేమో, లేకపోతే తప్పు చేసినట్టుగా మీరు చూపించుంటారు. రాజమండ్రిలో ఏం జరిగింది? వాడు తప్పు చేయకుండానే వాడు అత్యాచారం చేశాడని చెప్పి డిసెంబర్లో కుర్రవాడిని అర్ధనగ్నంగా, నేను చెప్తాను అప్పుడు పెట్టండి. అంటే ఇన్ని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో నా దగ్గర దాదాపు 20 పేజీల నోటు దళితుల మీద ఈ సంవత్సర కాలంలో చేసినటువంటివి చెప్తాం. దీని మీద కూడా మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం. మీ భూస్వామి లక్షణం, మీ భూత్యవ లక్షణం, మీకున్నటువంటి అహంకారం, ప్రజలు ఇచ్చినటువంటి మీకు రాజకీయ సంకేతం పరిపాలన కోసమా, లేకపోతే ప్రాణాలు తీయటం కోసమా? పోలీసు రాజ్యమా, లేకపోతే ఇక్కడ ఏమైనా అప్రకటిత కర్ఫ్యూ లాంటిది ఏమైనా ప్రకటించారు ఎమర్జెన్సీని? ఇవన్నీ చేసి మీరు ఇప్పుడు అక్కడ మహానాడు జరుపుతున్నారు. మహానాడులో ఏం వేసుకున్నారు? మీరు చేసిన అవినీతి. ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక 8 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని 12 లక్షల కోట్లు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ప్రతిదీ మీకు లెక్కలతోటి, మా లెక్కలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు కాదు, ఆయన కాగ్ మీ బడ్జెట్ లో మీరేం చెప్పారు, మీ బడ్జెట్ మీద కాగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏం చెప్పిందో స్పష్టంగా చెప్పినప్పుడు
లిక్కర్ అనే ఒక మాయం తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూసి ఒక్కొక్కళ్ళని మొత్తాన్ని జైల్లోకి తీసుకెళ్లి వాళ్ళు కూడా ఈ విధంగా కొడుతున్నారేమో తెలియదు. లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకునే వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం ఆ వంశం చూస్తే ఏ విధంగా ఉన్నాడో హాస్పిటల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు కనపడతా ఉంది. మీకు అధికారులన్న లెక్కలేదు, రాజకీయ నాయకులన్న లెక్కలేదు, దళిత పిల్లలన్న లెక్కలేదు. సిగ్గు లేకుండా మీరు ఇక్కడ మహానాడు పెట్టుకుంటున్నారు. ఇక్కడ మీరు రాజధాని మహారాజధాని నిర్మిస్తారట. నేను అడుగుతున్నా, మీరు అమరావతిలో మహానగరాన్ని మీరు నిర్మిస్తారో లేదో మాకు తెలియదు, కానీ 5 సంవత్సరాల్లో ఇంకొక మంగళగిరిని అన్నా మీరు నిర్మించగలిగితే సంతోషిస్తారు ప్రజలు. అది కూడా డౌటే చేయలేరు మీరు, ఎందుకంటే అనేకమైన అడ్డంకులు ఉన్నాయి, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. సో దళితుల మీద, మైనారిటీల మీద, పేదల మీద చేస్తున్నటువంటి అరాచకాలు. రెండవది పెట్టండి, మీరు రాజమండ్రిలో ఏం చేశారు? ఒక కుర్రవాడు సోషల్ మీడియాలో ప్రశ్నించాడు తన గ్రామంలో సరైనటువంటి వసతులు లేవని. అని ఒక గ్రామంలో సరైన వసతులు లేవని ఒక కుర్రవాడు ప్రశ్నిస్తే వాడిని మీరు ఏం చేశారు? మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి పులిసాగర్ రాజమండ్రి ఎడ్యుకేటెడ్ బాయ్ వాళ్ళ గ్రామంలో కొన్ని అంశాల మీద వాళ్ళ గ్రామానికి కావాలని అడిగితే నువ్వు అడగటం సోషల్ మీడియాలో ఎట్లా అడుగుతావు, పోస్టర్లో పెడతావు. ప్రకాష్ నగర్ పోలీసులు వాడిని స్టేషన్కి పిలిపించి అర్ధనగ్నంగా వాడి బట్టలు తీసి కట్టర్ మీద పెట్టి వాడికి ఒక లేడీ కానిస్టేబుల్ని కాపలా పెట్టారు. వాట్ దిస్ నాన్ సెన్స్? డూ యూ థింక్ దట్ దిస్ ఈజ్ ఎ గుడ్ గవర్నెన్స్? ఇది పరిపాలన అంటారా? భయపెట్టాలని చూస్తున్నారా? మీ తాత ముత్తాత లాంటి వాళ్ళు చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానంగా బలహీన వర్గాలు అండగా నిలబడ్డాయని, బలహీన వర్గాల్ని తన్నినా, చంపినా, కొట్టినా ఎవడో మాట్లాడని విచ్చలవిడిగా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి ఓ కూటమి కట్టగట్టుకుని బంగాళాఖాతంలో మిమ్మల్ని ఇసిరేసే రోజు బయటకు వచ్చింది త్వరలో చూడండి. మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ప్రజలు స్పేర్ చేస్తారనుకుంటున్నారా? కొత్త హెలికాప్టర్లు వేసుకొని తిరగటం కాదు, ప్రశ్నిస్తామన్నవాడు ఎక్కడో దాముకోవటం కాదు, 0 ఓట్లు లేని వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయి అబ్బా కొడుకులు లేకపోతే ఇంకొకళ్ళు రోడ్డు మ్యాప్ కోసం కలవడం కాదు. చెయ్యండి పరిపాలన. ఇక్కడ సమర్థవంతమైన పరిపాలన ఉందని భావిస్తున్నారా? పెట్టండి రాజమండ్రి కేసు ఒకసారి చూపించండి. ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్యమా? లేకపోతే ఇక్కడ మానవ హక్కులు ఏమైపోతున్నాయి? ఈ రాష్ట్రంలో నుండి మేధావులు, ప్రజాస్వామికవాదులు, డెమోక్రటిక్ ఎలిమెంట్స్ హక్కుల కోసం మాట్లాడి, ప్రజల అవసరాల కోసం మాట్లాడే కమ్యూనిస్టులు చూడండి ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలని ఒక బ్యాచ్, సిట్టు దానికి ఒకటి. సిట్టు కాదు, స్టాండ్ చేస్తాం మేము, గుర్తుపెట్టుకోండి. మా రోజులో వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ప్రజలు తీసుకోండి, గ్రాంటెడ్ ఇది గ్రాంటెడ్ గా తీసుకోండి. సిట్ అనే పేరుతో మీరు వేశారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్లు కాదు, స్టాండ్ పెట్టారండి. ఒక కుర్రవాడిని రాజమండ్రిలో సోషల్ మీడియాలో ప్రశ్నించారు. పులిసాగర్ అనేవాడిని ఎడ్యుకేటెడ్ పర్సన్. మా ఊర్లో రోడ్ లేదయా, మా ఊర్లో రాత్రుల్లో కరెంట్ రావట్లేదు, మాకు సరిగా రేషన్ బియ్యం రావట్లేదు అని అడిగితే సోషల్ మీడియాలో పెట్టాడని లోకల్ ఎమ్మెల్యే తీసుకెళ్లి వాడిని లోపల పెట్టి చితకబాదనంటే చేసినటువంటి అంశం ఇది. వాడు బయటకు వచ్చి అర్ధనగ్నంగా నన్ను చేసి వాడిని ఏమన్నారంటే, నువ్వు కోస్తే ఈ ఊరు సరిపోతావు రానంట. వాడు కొద్దిగా లావుకున్నాడేమో. నువ్వు ఎక్కువ వాడు అడిగాడంట, ఏంటి సార్ ఇది అన్యాయం అని. నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను తీసుకెళ్లి రైలుకి పట్టాల కింద పెడతావన్నారట. వాడు మళ్ళీ అడిగాడట, ఏంటంటే మీరు ఇంత దారుణంగా ఉన్నారంటే, గొంతు కోసి ఇంకా అక్కడ ఉన్నటువంటి గోదావరిలో వేస్తాం, ఎవడు దిక్కున్న చోట చెప్పుకోమన్నారట. అంటే పోలీసులకు ఎవడిచ్చాయండి అధికారం?
తెనాలిలో ముగ్గురు సిఐలు, మూడు పోలీస్ స్టేషన్ నుంచి సిఐలు, 2 సిఐలు, 1 కానిస్టేబుల్ కలిసి అంత దౌర్జన్యంగా చేస్తా ఉన్నారే. ఎందుకు వెళ్ళి పని చేయకూడదు? అసలు ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం? థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ఉందా? వీళ్ళ మీద ఏ సెక్షన్తో కేసు పెట్టాలో కూడా చెప్తాను నేను. ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వీళ్ళందరూ ఎస్సీల మీద ప్రధానంగా, అక్కడ మైనారిటీస్ కూడా ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ అఘాయిత్యానికి 1989 ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3 క్లాజ్ 1 దళితుల్ని లక్ష్యంగా చేసుకుని శారీరకంగా మానసికంగా హింసించడం కఠిన శిక్షకు దారితీస్తుంది. ఈ పోలీసుల్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారా, తర్వాత వాళ్ళ మీద కేసు పెడతారా చూడాలి. కేసు పెట్టకపోతే ప్రైవేట్ కేసు పెడతాం మేము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 గంటలకి 4 గంటలకు ఒక ఆందోళన చేస్తూ ఉంది. అక్కడ ఇమీడియట్లీ అక్కడ ఎవరున్నారు? అక్కడ నాదెళ్ల మనోహర్ గారు, అక్కడ మంత్రి. ఈయన ఇలాకాలేమో, ఈయన కాన్స్టిట్యున్సీలేమో ఇట్లా థర్డ్ డిగ్రీ ఉంటుంది. ఇవాళ బాస్ కాన్స్టిట్యున్సీ పిఠాపురంలేమో ఎస్సీసీని సోషల్ బాయ్కాట్ చేస్తారు. కుప్పంలేమో మర్డర్లు చేసి అవతల పడేస్తారు అసలు బాస్. ఇంకో బాస్ ఏమో రెడ్ బుక్ తీసుకొని వీళ్ళందరికీ ఈ బుక్ ఆ బుక్ అని పంచుతా ఉన్నాడు. ఇదే మీ పరిపాలన? ఇదేనా మీరు చెప్పినటువంటి ప్రజాస్వామ్యం? వ్యక్తికి స్వేచ్ఛ ఉందని, మాట్లాడే హక్కు ఉందని ఆర్టికల్ 19 ప్రకారం తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉందని మాట్లాడుకుంటున్నాం. ఉందా? జీవించే హక్కు ఉందని ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడుకుంటున్నాం. ఉందా? మాట్లాడితే కొట్టడం, ప్రాణాలు తీసేయటం, నరికేస్తారట. అందుకే నేను చెప్తున్నా, మీ శిరస్సు మీద మీరు వేసుకొని తిరుగుతున్న అప్పులతో ఉన్నటువంటి అప్పుల లక్షల కోట్లతో ఉన్న కిరీటం, మెడలో అవినీతి మాల, మీ చేతులు కంటుకున్న రక్తపు మరకలు, ప్రత్యర్థులు అంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాట్ నాన్ సెన్స్! ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని మిమ్మల్ని ఎవడు ఎదిరించలేడని కూటమిగా ప్రపంచవ్యాప్తంగా వచ్చి మేము ఓట్లు కొన్నాం, ఓట్లు వేయించాం, మాకు ఇంకా తిరుగు లేదనుకుంటున్నారు. ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తారు ప్రజలు. ఎక్కడ తోసేయాలో అక్కడ తోసేస్తారు. ఎక్కడి ఒకసారి హిమాలయ పర్వతాలు, అక్కడి నుంచి కిందకు దించుతారు మిమ్మల్ని. కిందకు దించి మంచులో కరగబెడతారు. మీరు నిప్పుల మీద తిప్పాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నిప్పుల మీద కూడా నడిచి వచ్చినటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ మొత్తాన్ని కూడా మీకు అప్పుల భయంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారట జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు? నేను అందలుచుకోవాలి. ఏం పీకారండి? నాకు బూతులు తక్కువ వస్తాయి. ఏం చేశారు చెప్పండి? ఐ డోంట్ వాంట్ టు యూజ్ అబ్యూజ్ లాంగ్వేజ్. అది సాంప్రదాయం కాదనుకుంటాను నేను. ఏంటి మీకు అనుకరించండి 1 yearలో? ఇంకా మీకు ఉందంత 3 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ అందరికీ ఎలక్షన్లు. మీరు మేము ప్రజల దగ్గర పరిగెత్తాలి. ఆల్రెడీ మేము ప్రజల్లో ఉన్నాం. నిన్నే ఒంగోలులో మీరు గతంలో మహానాడు ఎక్కడ పెట్టుకున్నారో, మేము ఎలక్షన్ ముందు నిన్నే ఒంగోలులో 6 నెలల క్రితం అక్కడ ఒక రవి అనే ఒక అతనికి ఇన్ఛార్జ్ ఇస్తే 6 నెలల్లో మొత్తం ఒక 5,000 మందితోటి ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కార్యకర్తలతోటి ఒక మీటింగ్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మేము పోలరైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ జోన్ లోకి వస్తా ఉంది. మీ మీద మీ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తూ అని వస్తా ఉన్నారు. ఎటుపోయిందా మీరు చెప్తున్న ఉచిత బస్సు? ఏమైపోయింది ఇంగ్లీష్ మీడియం? మీ డిఎస్సీ నడుపుతా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సీలో మీరు పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి? చూసి నేర్చుకోండి. అట్లీస్ట్ తెలంగాణని జిల్లాకు ఒక ఎగ్జామే, ఈడ 4 రకాల ఎగ్జామ్ అంట. డిఎస్సీలో ఉన్నటువంటి మీరు 16,000 పోస్టులు వేశారు.
16,000 పోస్టులు మీరు ఇచ్చే పేపర్లకి 4 రకాల పోస్టులు, 4 రకాల పేపర్లు, 4 రకాల విద్యార్థులు. ఒకటి 100 మార్కులు వస్తాయి మీ పేపర్, ఒక టఫ్ అంటే 60 మార్కులు వస్తాయి. ఉద్యోగం ఎవరికి వస్తుంది? ఒకడు కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు 16,000 పోస్టులు లేదు, జీతాలు ఇచ్చేది లేదు. లాస్ట్కి వచ్చేసరికి బాబు మేము ఇచ్చాము నోటిఫికేషన్, కానీ ఎక్కడో టెక్నికల్ గా తప్పులు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇదా ఏమైపోయింది? అమ్మఒడి ఏమైపోయింది? అసలు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పెన్షన్ ఏమైపోయింది? ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళ పోతే కాదు, ఎంతమంది వాలంటీర్స్, ఎంతమంది ముసలి వాళ్ళ దగ్గరికి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి సూర్యుడు పొడవక ముందే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇస్తా ఉంటే అప్పుడు దాకా అత్తను పట్టించుకున్నటువంటి వాళ్ళు, అప్పుడు దాకా నాన్న పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈ వాలంటరీ యోగజోన వస్తే నాన్నకి స్నానం చేసి తలదువ్వి మంచి బట్టలు వేసి కూర్చోబెట్టి, ఇదిగో కోడలు అత్తమ్మ దగ్గర కూర్చొని అత్తమ్మకి ఛాయ్ ఇస్తూ నటిస్తూ, లేకపోతే నిజంగా ప్రేమతో ఇస్తూ, వాలంటీర్ కూడా ఛాయ్ ఇచ్చి, వాలంటీరు అమ్మ రోజు నీకు ఛాయ్ ఇస్తున్నారంటే అత్త పాపం అటు ఇటు తిరిగి రోజు ఇస్తున్నారయ్యా. ఈ మధ్య ఎట్లా ఇస్తున్నారంటే మా జగన్ బాబు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళు బాగా చూస్తున్నారయ్యా అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిందా గౌరవం పేదవాళ్ళకి? ముసలి వాళ్ళకి ఆ గౌరవాన్ని తీసేశారే. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఒక ఊరు పోతాడు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఎస్సీ ఓడో, ఒక ఎస్టీ ఓడో, బీసీ ఓడో ఉంటే వాళ్ళ ఇళ్లలో కూర్చొని మీకు బర్రె ఉందా, బర్రె లేకపోతే బర్రె ఇస్తా, గొర్రె ఉందా, గొర్రె లేకపోతే గొర్రె ఇస్తా, ఆ ఉందా ఇస్తా, లేకపోతే ఇల్లు తాటాగిళ్ళు అయితే పెంకుటిల్లు కట్టిస్తా, ఇంతే కదా ఒక ఇంటికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక సమూహంగా చేశారు, లార్జ్ స్కేల్ చేశారు. టోటాలిటీ ఈరోజు మిస్ అయిపోయింది. ఇది నేను ఆలోచించి చెప్తున్నాను, ఆవేశంతో చెప్పట్లేదు. గ్రామాల్లోకి వెళ్ళండి, నేను నిరంతరం గ్రామాల్లో తిరుగుతున్నా. దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్ ఆఫ్ ద పీపుల్. పీపుల్ ఆల్రెడీ రిజెక్టెడ్ యువర్ గవర్నెన్స్. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారేమో మేము పోతే బాగానే వస్తున్నారు, అంతా తోలితే వచ్చేవాళ్ళే. మీలోనే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రశ్నిస్తానని వచ్చినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరే ప్రశ్నించడానికి వచ్చిన నాయకుడు ఎడిపోయాడని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకే మావో చెడిని చెప్తాడు ఒక మాట. మావో ఎప్పుడైనా సరే ప్రజల్లో సేవ చేయడానికి వచ్చిన రాజకీయ పార్టీలు ఎక్కడైనా ఇబ్బంది పడతా ఉన్నాయంటే మీకు సమాధానం, మీరు ఒక రూమ్లో కూర్చొని కూటమిగా ఏర్పడితే సమాధానం రాదు, మీకు ప్రజల నుంచే సమాధానం వస్తుంది. కాబట్టి గో టు ద పీపుల్ అంటాడు మావో. మీరు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే ఒక సమస్య మీద జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రేపు పొదిలి ప్రోగ్రాం ఉంది. టొబాకో మీరు చేస్తున్నటువంటి పొగాకు రైతులు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి ప్రోగ్రాం ప్రకాశం జిల్లా ఇస్తే రేపు మీరేం చేశారు? అధికారులను మొత్తాన్ని పంపించేసి, మీ రాజకీయ నాయకులు లోకల్ ఉండేవాళ్ళు పంపించేసి, ఒరే పాప జగన్ వస్తే మొత్తం ఈ ఊళ్ళన్నీ కదులుతాయి, ఇది ఒక సముద్రం అయిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ కొనండ్రా బాబు అని మీరు కొనిస్తున్నారు. ఇప్పుడు అంటే జగన్ కదిలితే ప్రజలకు మేలు జరుగుతుంది, జగన్ పరిపాలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, జగన్ వస్తున్నాడంటే ప్రజలకు మేలు జరుగుతుంది. సంతోషం. మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం భయపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి అని మేము సంతోషిస్తాం. చేయండి, అట్లీస్ట్ మీరు ప్రజల కోసం పొరపాటున వాళ్ళు గెలిపించారు కాబట్టి చేయండి. బట్ ఈ కొట్టుడేంటి, ఈ తిట్టుడేంటి, ఈ బూతులేంటి? పోలీసుడు ఒకరిని కొట్టి మోకాళ్ళ మీద కాళ్ళతో తొక్కి ఇంకొకడు కొడుతూ ఉంటే వాడు లేవలేక లేచిపోతూ ఉంటే వాడు ముట్టి మీద అంతావా? చెప్పులు లేనటువంటి పిల్లల్ని లాఠీలతో కొడితే మీరు బూట్లు వేసుకొని వాడు మోకాళ్ళ మీద లేకపోతే వాడు ముట్టి మీద తంతారా మీరు? ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా? నో. మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇంకా కదలలేదా? మన పెహల్గాం విషయంలో ఉగ్రమూకలు దేశం మీద దాడి చేస్తే, ఒక టూరిస్టులను చంపేస్తే ప్రధానమంత్రి ఒక పిలిపిస్తే దేశం అంతా కదలలేదా? ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తే ఈ రాష్ట్రం అంతా కదిలొచ్చే రోజు రాబోతా ఉంది. మీ చర్యలన్నీ ఆ విధంగా ఉన్నాయి. ఖబర్దార్. దళితుల మీద మీరు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, మీరు మొత్తం వెల్ఫేర్ కార్యక్రమాలను ఎత్తేశారు. పేదవాళ్ళకు ఉన్నటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు మొత్తం ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో 5 సంవత్సరాల్లో దాదాపు 5 సంవత్సరాల్లో
2,07,63,888 మంది లబ్ధిదారుల్ని ఎస్సీసీని ప్రత్యేకంగా 5 సంవత్సరాల్లో ఇచ్చినోడికి మళ్ళా ఈ సంవత్సరం మళ్ళా వచ్చే సంవత్సరం 5 సంవత్సరాలు ఆ విధంగా దాదాపు 69,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. చాలా మంది అబ్బాయి అది మూసేసాడు ఇది మూసేసాడు దళితులకు ఏం పెట్టలేదన్నాడు. మొత్తం మా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలు మీరు కాదనగలరా? ఆ రోజు మాకు చెప్పుకోవడానికి మాకు చేతకాకపోయి ఉండొచ్చు, కానీ మీరు చేసిన అసత్య ప్రచారం ఈరోజు మీకు అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చిన తర్వాత మీరు చేస్తున్న విధానం ఏంటంటే దళితులకు రావాల్సినటువంటి ఏ అంశంలో కానీ ఏ లబ్ధి కార్యక్రమాలు జరగటం లేదు. మీరు ఎస్సీ కార్పొరేషన్ దగ్గర నిన్న 1-2 ప్రకటించారు. మండలానికి 1 లోను 3 లక్షల లోను. అది కూడా ఎవరికి ఇస్తాడు? అక్కడున్న తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన లేకపోతే బీజేపీ వాళ్ళు ఏదో ఒక రేషియో పెట్టుకొని ఆ రేషియో ఒక లోన్లో ఏ రేషియో పెడతారా? మొండిదాకా ఒకడు, ముడ్డిదాకా ఒకడు, కాళ్ళదాకా ఒకడు పంచుకుంటారా ఒక లోన్ని? స్టూపిడ్ అడ్మినిస్ట్రేషన్. ప్రజాస్వామ్యబద్ధంగా చేయడానికి చేతగానటువంటి నాయకులు కుట్రపూరితంగా ఆవేశపూరితంగా పుస్తకాలు రాసుకొని ఇది ఒక రాజ్యాంగం అని చెప్పి దాని ప్రకారం మీరు పరిపాలన చేయాలనుకుంటే రోజు లెక్క పెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1 after 1 నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రెస్ మీట్ 5 రోజులు అయిపోయింది. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులో అద్దెనేశారు, వెల్ఫేర్లో అద్దెనేశారు, ఇరిగేషన్ అద్దెనేశారు. ఆయన కాగ్ రిపోర్ట్ ని మీరు చేసినటువంటి సంవత్సర పరిపాలనలో కాగ్ రిపోర్ట్ ని బయటపెట్టి చెప్పాడు. సమాధానం ఈ రోజుకు రాలేదే. మీ దగ్గర ఒక్క మగోడు లేడా? ఒక చదువుకున్నవాడు లేడా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కి రిప్లై ఇవ్వడానికి మీకెవడికి బుర్ర లేదా? తప్పులు చేశారు కాబట్టి దాక్కుంటున్నారు. లేకపోతే మీకై మీరు ఎక్కడో ఢిల్లీ పోయి ఒక గంట మాట్లాడుకొని వచ్చేస్తున్నారు. ఢిల్లీ మీకే కాదు, ఢిల్లీ మాకు పరిచయం లేదా ఏంటి? ఢిల్లీ అయి ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వానికి రాజధాని అయి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు. బట్ రిమెంబర్, దిస్ ఇస్ ద ఫెడరల్ స్టేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాలి. ఏం చేశారు మీరు? మోడీ గారిని తీసుకొచ్చి అడిగారా స్పెషల్ స్టేటస్? ఇక్కడ పాచిపోయిన లడ్లన్న అతను ఒక చిన్న చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అరే 5 పైసలు చాక్లెట్కి వెళ్ళకపోయినటువంటి వాడు నా పాచిపోయిన లడ్లు ఏమైపోయినా అడిగాడు. ఇప్పుడు ఏమైపోయాడు? అబ్బా కొడుకులు పోటీ పడి మోడీని ఆకాశానికి ఎత్తేసారు కదా, అంతవాడు ఇంతవాడని. ఆయన కూడా ఏం చేశాడు? మిమ్మల్ని కూడా పైకి ఎత్తాడు. ఏమైనా డబ్బులు అడిగితే ఇస్తామనుకోండి, డబ్బులు కాకుండా ఒకరినొకరు ఎత్తుకున్నారు. బెలూరులో ఓతారు తిరణాల్లో ఆ విధంగా ఉబ్బిపోయారు, వెళ్ళిపోయారు. రాష్ట్రానికి ఏమొచ్చింది? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ఇతర రాష్ట్రాలతో సంబంధం లేదు, మేము ఎక్కడ జొరబట్టం లేదు, మా రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని స్టేటస్ ఇవ్వండి, మీరు రైల్వే జోన్ ఇవ్వండి, రాష్ట్ర రాజధాని ఇవ్వండి అని అడిగారు. మీరు కనీసం నోరు కూడా కూటమిగా ఉండి ఒక్కడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, కూటమిగా ఉంటే మీరు శక్తివంతులు కదా, ఎందుకు అడగలేకపోయారు? ఇవన్నీ అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్ లోకి వచ్చేసి, ఇదిగో ఎక్కడైనా సోషల్ మీడియాలో ఎవడైనా ఒకటి పోస్ట్ పెడితే వాడిని కేసు పెట్టి, వాడు ఎక్కడున్నా సరే, ఒక లేడీ ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉందట, అక్కడి నుంచి లాక్కొచ్చి కల్పన ఎంపీటీసీ ఒక ఆమె కంతేరు నుంచి ఆమె ప్రశ్నిస్తే, మానవ హక్కులు అసలు ఏమవుతున్నాయని ప్రశ్నించినటువంటి వాళ్ళని ఏం చేశారు మీరు? కృష్ణవేణి హైదరాబాద్లో ఉంది, పాలేటి కృష్ణవేణి, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే మీరు ఆ పోస్ట్ చూసి తట్టుకోలేక చేస్తూ ఉన్నారు. హత్యలు, మారణకాండాలు, పోలీసులు జైల్లో తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకుని, సీఐలు ఇళ్లలో పెట్టుకుని, పాపం నిన్న అంబట్రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ చెప్పారు. అతను ఎవరు? రామకృష్ణ అని అతను ఎవరినో ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు.
ఆడు నడవలేకపోతున్నాడు. అరాచకాలకి అడ్డుకట్టబడుతుంది. మీరు అనుకుంటున్నారేమో మాకు అధికారం ఉందా ఏమైనా చేస్తామని చెల్లుతుందని. మీ అధికారం పరిపాలన వరకే పరిమితం అయితే మంచిది. పరిపాలన దాటి ఇంకొక గుమ్మంలోకి అడుగు పెట్టారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది, కబడ్దారం చెప్తూ ముందు గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ. ఎనీ క్వశ్చన్స్? If no questions, I will close the press meet.